రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి 1 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉందో చూసుకోవడం మీరు ప్రయత్నించండి. దాని ఆధారంగా కూడా కొన్ని ఫలితాలు తప్పకుండా ఉండి తీరుతుంటాయి. అని ఇంకొక విషయం ఏంటంటే నేను ఏవైతే రాశి ఫలాలు చెప్పబోతున్నానో ఇందులో కేవలం 60 to 70% జరుగుద్ది. 60 to 70% జరుగుద్ది, మిగతా జరగదు. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. చూడండి, మీ రాశి నుంచి ధనస్థానంలో కనుక చూసుకున్నది శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. ఎప్పుడైతే శనిదేవుడు వక్రగతి చెందాడో మకర రాశి వారికి ఆ టైం నుంచి అలా ప్రత్యేకంగా డబ్బు అస్సలు నిలబడట్లేదు. చాలా ఖర్చులు అవుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఖర్చులు బర్డన్ ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేవు. అని దాంతో పాటు కొన్ని కొత్త సంబంధాలు ఏర్పడడం వల్ల అక్కడ కూడా కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి. ఎలా అయితే మన కుటుంబం పెరుగుతుంటుంటుందో ఆ విధంగా కొన్ని ఖర్చులు కూడా అవుతుంటాయి. కానీ ఖర్చుతో పాటు ఆదాయం కూడా ఆ విధంగా పెరిగి ఉందా అంటే కాస్త ఆదాయం లోపల కొన్ని ఇబ్బందులని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మీ ఏకాదశాధిపతి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. ఇది కాస్త మీకు అప్పుల వైపు కాస్త తీసుకెళ్లే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది. 2024 ఆగస్టు 25 నుంచి ఈ సమస్య అయితే మీకు చాలా ఎక్కువగా అయితే పెరగడం జరిగింది. ఆ టైం నుంచి కాస్త అప్పులు కూడా పెరిగాయి, ఖర్చులు కూడా పెరిగాయి. అదే రకంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో అన్ని చాలా విచిత్రంగానే జరుగుతున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి 7వ స్థానంలో వస్తాడో అప్పుడు కాస్త మార్పు జరుగుద్ది తప్ప అంతవరకు మీకు కాస్త ఖర్చులు అలాగే ఉంటది, బర్డన్ మీకు కాస్త అలాగే పెరుగుతూ ఉంటుంటది. కానీ ఫ్యామిలీ ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే 2nd హౌస్ లో శని రెట్రోగేట్ ఉండడం వల్ల కాస్త మీరు మాట్లాడే మాట అవతల వ్యక్తికి సరిగా అర్థం అవ్వదు. మీరు చెప్పే విశ్లేషణ కావచ్చు, మీరు ఇచ్చే సూచన సలహాలు కావచ్చు, అవతల వ్యక్తి అంత పట్టించుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి మీరు మీ కర్తవ్యాన్ని చేయండి. మీ కర్తవ్యాన్ని మీరు అస్సలు వదులుకోకండి. రాశి నుంచి 3వ స్థానం లోపల రాహు ఉన్నాడు. ఎవరైతే ప్రత్యేకంగా ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా సోషల్ మీడియా నుంచి చాలా డబ్బు సంపాదించుతున్నారో, ఎవరైతే ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ప్రత్యేకంగా 3rd హౌస్ ని ఎక్కువ ఉపయోగించాలి, 3వ స్థానాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకు అలా అంటే 3వ స్థానంలో దేవుగురు బృహస్పతి మీన రాశి ఉంది అని ఆ రాశి లోపల రాహు కూడా ఉన్నాడు. మరి దేవుగురు బృహస్పతి కనుక చూసుకుంటే రాశి నుంచి 5వ స్థానంలో ఉన్నారు. ఇది మీకు కాస్త అనుకూలంగా అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ పీరియడ్ ఏంటంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మకర రాశి వారికి చాలా బాగుంది. మీరు ఏదైనా కొత్త క్లాస్ కావచ్చు, ఏదైనా కోర్స్ కావచ్చు, ఏదైనా ఐటీ కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మీరు కనుక కాస్త నేర్చుకున్నట్లయితే మీకు కెరీర్ లోపల చాలా ఉపయోగం అయి తీరుద్ది. అని ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే డాక్యుమెంటరీ సంబంధించిన వర్క్ చేస్తున్నారో, డాక్యుమెంటరీకి సంబంధించిన వర్క్ అంటే లైసెన్సింగ్ కావచ్చు, అదే రకంగా అకౌంటింగ్, ట్యాక్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ 15 రోజుల లోపల కాస్త 30 to 40% అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్యుమెంటరీ వర్క్ ఎవరైతే చేస్తున్న వాళ్ళకి పీరియడ్ చాలా బాగుండబోతుంది. ఎందుకంటే డాక్యుమెంటరీ కారకుడు బుధుడు మీ భాగ్యాధిపతి అవుతాడు. మీ భాగ్యస్థానంలోనే ఉన్నాడు, కేతు వెంట ఉన్నాడు. తను తోడుగా రవి ఉండడం వల్ల, అష్టమాధిపతి కూడా తోడుగా ఉండడం వల్ల ఇది మీకు కాస్త పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా అకౌంటింగ్ తో పాటు ఎవరైతే ఏజెన్సీ నడుపుతున్నారో వాళ్ళకి పీరియడ్ చాలా బాగుండబోతుంది. ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నుంచి 5వ స్థానం లోపల గురువు ఉన్నారు. ఈ గురువు ద్వాదశాధిపతి కూడా 5వ స్థానంలో ఉన్నాడు. అదే రకంగా తృతీయాధిపతి కూడా 5వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ 2 విధంగా ఫలితాలు అవుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద్వాదశాధిపతి కనుక 5వ స్థానంలో గోచరం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే
సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఇబ్బంది అవుతుంటది, సంతాన భవిష్యత్తు వల్ల కాస్త భయం ఏర్పడుతుంటది. కానీ ఈ పీరియడ్ ఎలా ఉంటదంటే ఎవరికైతే అంత లైఫ్ సెటిల్ అయి ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే మనిషి బ్రతకడానికి ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాల్సిందే అని ఈ పీరియడ్ మీకోసం ఎలా ఉందంటే గురువు పంచమ స్థానంలో ఉండే వరకు మీకు కాస్త బాగానే ఉండి తీరుద్ది. ఎందుకంటే దేవగురు బృహస్పతి ఎప్పుడైతే వక్రగతి చెందుతాడో 10th రోజున ఆ టైం నుంచి కాస్త ప్రిడిక్షన్ మారుతుంది. కానీ దాని పరిణామం వేరే ఛానల్ అంటే చెప్పడం జరగబోతుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, పంచమ స్థానంలో గురువు వక్రగతి చెందిన తర్వాత కాస్త సంతానం, ప్రేమ, అదే రకంగా అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని రిలేషన్స్ బ్రేకప్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మకర రాశి వారికి అయితే కనబడుతుంది. కానీ ఇంకొక విషయం, మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా అస్సలు చర్చించుకోకండి. మరి ప్రేమ జీవితం లోపల కాస్త డిస్టర్బెన్స్ కూడా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే రాశి నుంచి 6వ స్థానం లోపల కుజుడు ఉన్నాడు. ఒక విషయం ఎప్పుడు తెలుసుకోండి, కుజుడు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన బలం మనం ఎక్కువగా ఉపయోగించుతుంటాము. ఇక్కడ 6వ స్థానం నుంచి బలం ఏంటంటే శత్రుహంత యోగం అవుద్ది. అలాగే దాంతో పాటు ఏంటంటే మనం ఎవరిపైతే ఎక్కువ విశ్వాసం పెట్టామో ఆ వ్యక్తి నుంచే మనం మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది. దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే అప్పుల బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. దీనికి ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీరు అప్పు దేనికోసమైతే చేశారో ఆ డబ్బు దానికోసమే వినియోగించండి. మీరు అప్పు చేశారు ఎడ్యుకేషన్ కోసం, దాన్ని ఉపయోగించారు బిజినెస్ కోసం అయినట్లయితే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, దేనికోసం మీరు అప్పు చేశారో దానికోసమే అది ఉపయోగించండి, లేకపోతే తర్వాత మీకు అది ప్రాబ్లం అయితే తెచ్చుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పీరియడ్ లోపల కోర్ట్ కేసు, పోలీస్ కేసు ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక్కున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఎవరైనా అడ్వకేట్ పెట్టుకొని మేనేజ్ చేయండి. అంటే కోర్టు లోపల వెళ్ళే కన్నా ముందు తొందరగా సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాశి నుంచి భాగ్యస్థానం లోపల కేతు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, అదే రకంగా బుధుడు ఉన్నాడు. మీ లాస్ట్ ఇయర్ నుంచి కనుక పరిశీలించినట్లయితే 2023 అక్టోబర్ నుంచి కనుక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక జీవితం లోపల కాస్త మీ ఆసక్తి అయితే ఎక్కువ పెరగడం జరిగింది. అంటే భగవంతుడి పట్ల భక్తి కావచ్చు, భయంతో కావచ్చు, ఏ విధంగానే కావచ్చు, పూజ అయితే పునస్కారం అయితే కాస్త ఎక్కువగానే మకర రాశి వారికి అయితే పెరిగింది. కానీ ఇది ఒక రకంగా కేతు భాగ్యస్థానంలో ఉన్న తర్వాత కొన్ని విషయాలు తప్పకుండా మంచి జరుగుతాయి. ఈ పీరియడ్ ఏంటంటే ప్రత్యేకంగా పితృదేవుల ఆశీర్వాదం పొందే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. మీరు ఏదైతే చేశారో, ఏదైతే ఉందో ఆ దాని అనుసారంగా అయితే మీకు కొన్ని విషయాల్లో ప్లస్ కూడా ఉండి తీరుద్ది. ఎందుకంటే అష్టమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, అదే రకంగా భాగ్యాధిపతితో ఉండడం వల్ల, కేతు కూడా ఉండడం వల్ల చతుర్గుణ ఫలి వృద్ధి కూడా ఇక్కడ అవుతూ ఉంటది. కానీ ప్రత్యేకంగా ఒక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ బుధుడితో పాటు కేతు ఉండడం వల్ల కొత్త స్నేహితులు తప్పకుండా ఏర్పడతారు. దాంతో పాటు నాన్నగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా ప్రాబ్లం అయితే తప్పకుండా అయి తీరుద్ది. థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రదర్ సిస్టర్ తో పాటు చిన్న చిన్న తగులు అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది. కానీ ఎంత ఏదైనా కానివ్వండి, మీరు సెల్ఫ్ డిఫెన్స్ అవ్వడం వల్ల మీరు మరీ అంత ఎవరితో భయపడే అవకాశం కూడా కనిపించట్లేదు. కానీ భాగ్యస్థానంలో కేతు, సూర్య, బుధుడు మీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం నుంచి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా మీకు ఇచ్చి తీరుతాడు. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పుడు కూడా మీకు సొల్యూషన్ తప్పకుండా వచ్చి తీరుద్ది, భయపడకండి. శుక్రుడు కనుక పరిశీలించినట్లయితే రాశి నుంచి 10వ స్థానంలో ఉన్నాడు. మాలవ్య మహాయోగం అయితే నడుస్తుంది. కానీ అపోజిట్ దిగ్బలి అవ్వడం వల్ల శుక్రునికి అంత ఫలితాలు అయితే ఎక్కువగా ఉండవు. కానీ ఒక విషయం మీరు గమనించండి, గోచరం లోపల శుక్రుడు అలాగే దేవగురు బృహస్పతి షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల ఇది ప్రాబ్లం మ్యారిటల్ లైఫ్ పని తప్పకుండా ఉండి తీరుద్ది. మ్యారిటల్ లైఫ్ లోపల కాస్త ఇబ్బంది అయితే అవుద్ది. రెండో విషయం, దీని ప్రభావం అపోజిట్ వ్యక్తి పట్ల కాస్త అట్రాక్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంటది. అపోజిట్ జెండర్ పట్ల కాస్త అట్రాక్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంటుంటది. థర్డ్ పాయింట్, కొన్ని ధార్మిక కృత్యాలు కూడా జరుగుతుంటాయి. ప్రత్యేకంగా ఈ మకర రాశి వారికి ఆడవాళ్ళ ద్వారా అనుకున్న కార్యక్షేత్రాల లోపల కాస్త వృద్ధి చెందే అవకాశం అయితే కనబడుతుంది. 10వ స్థానం ఇది మన కెరియర్ స్థానం, మనం ఎక్కడైతే పని చేస్తుంటామో దాని స్థానం. అక్కడ శుక్రుడు ఉన్నాడంటే ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఎక్కడైనా పని చేస్తున్నారో అక్కడ స్త్రీలతో పాటు కనుక మీరు చాలా బాగున్నట్లయితే, వాళ్ళ సహకారం కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు చేసే పని లోపల కాస్త గ్రోత్ మరింత పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. కానీ ఓవరాల్ గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి బాగానే ఉంది, మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 45 days కన్నా ఈ సమయం రాబోయే రోజుల్లో మీకు బాగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 45 days కనుక మీరు చూసుకున్నట్లయితే కాస్త విచిత్రంగా,
చాలా భయంకరంగా అయితే మీరు చూసి ఉంటారు. కానీ ఈ పీరియడ్ లోపల 3 విషయాలు తప్పకుండా జరుగుతాయి. కొత్త వ్యక్తి పరిచయం తప్పకుండా అవుతది. రెండోది అప్పులు పెరుగుతాయి. మూడోది నాన్నగారి హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్ తప్పకుండా మీకు ఏర్పడుతుంటాయి. పరిష్కారం ఒకటే చేయండి. మీ కులదేవి ఆరాధన ఎక్కువ చేయండి. అండ్ దాంతో పాటు ఒకవేళ అది గనుక మీకేం తెలియలేకపోయినట్లయితే దుర్గా అమ్మవారిది కూడా ఆరాధన చేయండి. దుర్గా అమ్మవారిది. దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి. అమ్మవారికి సంబంధించిన కొన్ని వీడియోలు నేను రేపటి రోజున రిలీజ్ చేయబోతున్నాను. నవరాత్రుల లోపల ఏ మంత్ర సాధన చేస్తే బాగుంటది అని ఏం చేస్తే బాగుంటది అది కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను. కానీ కేవలం ఏంటంటే వాణి కాస్త సరిగ్గా ఉండదు. మీరేదో చెప్పాలనుకుంటారు కానీ అవతల వ్యక్తికి అది వేరేలానే అర్థం అవుతుంటది. కానీ కొన్ని ఏంటంటే మన చేతిలో అస్సలు ఉండవు. చెప్పిన పరిష్కారాలు చేయండి. 15 రోజులు కాస్త గడిచిన తర్వాత ఎప్పుడైతే రవి దశమ స్థానంలో వస్తాడో దాని ప్రభావం కాస్త వేరేలా ఉంటది. దాని ప్రభావం మనం తర్వాత తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.